సో ఇక్కడ యూ కెన్ సీ మోనికా గారు, ప్లీజ్ షేర్ యువర్ హ్యాపీ రివ్యూ, వాట్ యూ హ్యావ్ కమ్, దీని గురించి వచ్చారు. మ్యామ్, నేను ఇక్కడికి నా ప్రాబ్లం పైల్స్ అండ్ ఫిషర్స్తో సఫర్ అవుతున్నాను, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్. సో దానికోసం నేను ఇక్కడ క్లినిక్కి వచ్చాను, ఆరోగ్యవర్ధిని క్లినిక్కి. అండ్ నేను ఒక 2 months నుంచి ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నాను మ్యామ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్. అండ్ అరౌండ్ 7 years నుంచి ఈ ప్రాబ్లం ఉంది నాకు. ఐ వెంట్ టు సో మెనీ క్లినిక్స్, అలోపతి వెళ్ళాను, ఆయుర్వేదిక్ క్లినిక్స్కి వెళ్ళాను. అండ్ ఫైనల్లీ మ్యామ్ దగ్గరకు వచ్చాను ట్రీట్మెంట్ కోసము. అండ్ ఆయుర్వేదిక్ క్లినిక్స్కి వెళ్ళినా కూడా ఐ కుడ్ గెట్ సమ్, అంటే కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేజర్ చేయించుకోవాలి అని చెప్పారు. లేజర్ లేకుండా ట్రీట్మెంట్ ఓన్లీ మెడికేషన్ ద్వారా ఇస్తారా అంటే సమ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అండ్ ఐ కుడ్ గెట్ సమ్ యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్ వల్ల పెయిన్ కిల్లర్స్ వల్ల పెయిన్ అయితే తగ్గింది, కానీ నా కాన్స్టిపేషన్కి మాత్రం రిలీఫ్ అవ్వలేదు. ఓకే. Then I came to Vishnupriya ma'am, and she diagnosed my condition. Diagnose చేసి చెప్పారు, లైక్ రూట్ కాజ్ ఏంటో చెప్పారు. అండ్ she said me to take one session of Vasti at present. వస్తీ సెషన్కి వచ్చి 15 days, అంటే ఆల్మోస్ట్ 12 days ఆఫ్ వస్తీ సెషన్ కంప్లీట్ అయింది నాది. అండ్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ వస్తీ ఇప్పటి వరకు 15 days అయింది. అండ్ ఐ కుడ్ ఫీల్ అ లాట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ మై ప్రాబ్లం. అంటే కాన్స్టిపేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది చాలా వరకు క్లియర్ అవుతూ వస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ 2 months నుంచి చాలా సఫర్ అయ్యాను, బట్ నౌ ఐ కుడ్ ఫీల్ దట్ రిలీఫ్. అండ్ పెయిన్ తగ్గిందా మీకు దాని ద్వారా? పెయిన్ డెఫినెట్గా రిలీఫ్ ఉంది. పెయిన్ ఫ్రమ్ ద డే 1, ఆ పెయిన్ అయితే ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుకుంటూ వచ్చింది. బట్ నౌ ఆల్సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఫర్ మీ. ఈవెన్ లాంగ్ సిట్టింగ్ లాంగ్ స్టాండింగ్ అయ్యేది కూడా కాదు. బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు డూ మై రెగ్యులర్ వర్క్స్ నార్మల్లీ. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయి కొన్ని డేస్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా మళ్ళీ మీకు రికరెన్స్ అలా ఉంటుందా? ఫాలోఅప్ అది కరెక్ట్గా అలానే ఉందా? ట్రీట్మెంట్ అయిపోయి అరౌండ్ 12 sessions అయిపోయిన తర్వాత 4-5 days అయిపోతుంది ఇప్పటివరకు నా ట్రీట్మెంట్ అయ్యి. అండ్ రికరెన్స్ అయితే లేదు, అది కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ఆ ట్రీట్మెంట్ దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో సేమ్ నాకు అదే కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. స్టిల్ ఐఎమ్ ఆన్ మెడికేషన్. ఆ మెడికేషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఫాలో అప్ కూడా మ్యామ్ తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే. సో ఎనీథింగ్ మోర్ యూ వాంట్ టు షేర్? I thank you so much, ma'am. Thank you. Okay. Most welcome, and it will be better, much more. Okay. Yeah, thank you. Thank you so much.